హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశంగా లార్డ్ మెకాలేను మోస్తూ ఆపాదించుకుంటున్న కీర్తి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని వినిపిస్తాను, వినండి. లార్డ్ మెకాలేను మోస్తూ ఆపాదించుకుంటున్న కీర్తి. ఇక వినండి ఈ అంశాన్ని. లార్డ్ మెకాలేను కూడా వదలరా? ప్రస్తుతం మనం ఫేక్ న్యూస్ వింటూ, చూస్తూ, చదువుతూ బతకాల్సి వస్తుంది. పర్యావరణ కాలుష్యంలాగా, ఆహారపు కల్తీలాగా, కల్తీ వార్తలు, కల్తీ చరిత్ర, కల్తీ సైన్సు, కల్తీ జ్ఞానం తెలుసుకోవాల్సి వస్తుంది. అది కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పనిగట్టుకొని అబద్ధపు వార్తల్ని సృష్టించి ప్రపంచం మీదకి వదులుతున్నారు. ఫేక్ న్యూస్ అంటే అమాయకంగా తప్పులు దొరలడం కాదు, కావాలనే తప్పుగా ప్రచారం చేసే వార్తలు. అలాంటి వారికి భజన చేసే పత్రికలు, టెలివిజన్ ఛానళ్ళు, సోషల్ మీడియా వేదికలు ఎక్కువగానే ఉన్నాయి. వారి ప్రకటనలకు, కార్యకలాపాలకు ప్రాముఖ్యాన్నిచ్చి ఊదరగొడుతున్నాయి. అసలు ఏది సత్యం, ఏది అసత్యం అనేది విచక్షణతో ఆలోచించాలి. మన చుట్టూ ఉన్న వారిలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఏది తినాలో, ఏది తినకూడదో అని అనుమానపడుతున్నట్లే ఇప్పుడు ఏ వార్త నమ్మాలో, ఏది నమ్మకూడదో తెలుసుకోవటం చాలా కష్టమైపోయింది. సమకాలీన జీవితంలోని సంఘటనల గురించే కాదు, గతంలోని విషయాల్ని కూడా మార్చి ప్రచారం చేస్తున్నారు. అది భారత తొలి ప్రధాని పండిట్ నెహ్రూ గురించి కావచ్చు, బ్రిటిష్ కాలం గురించి కావచ్చు, మొఘల్ పాలకుల గురించి కావచ్చు, అంతకు ముందు అశోకుడి గురించి కూడా కావచ్చు, లేదా అంతకంటే ముందు బుద్ధుడి కాలం గురించి కావచ్చు. చెప్పలేం. 1000 ఏళ్ల క్రితం వెలువడ్డ రచనలు 4000 ఏళ్ల క్రితం అని ప్రచారం చేయొచ్చు. 2000 ఏళ్ల క్రితం వాటిని సృష్టి ప్రారంభకాలం నాటివి అని కూడా చెప్పచ్చు. ఒక నిబద్ధత లేనివారు, నైతికంగా దిగజారిన వారు ఏది ఎలాగైనా చెప్పొచ్చు. అలాంటప్పుడు మరి ఎలా అంటే, సామాన్యులే అన్ని విషయాల్లో చైతన్యవంతులు కావాలి. ఆరోగ్యం కాపాడుకోవటానికి సరైన ఆహారం వండుకున్నట్లు, నీరు కాచుకొని తాగినట్లు, మనం తెలుసుకుంటున్న విషయాల్ని కూడా జనం తమ వివేకంలోంచి వాటిని వడబోసుకుంటూ ఉండాలి. చెత్తా చెదారం మడ్డి తీసేసుకోగలగాలి. ఎవడో కల్పించి ప్రచారం చేసిన అబద్ధాల్ని ఏరి పారేస్తూ ఉండాలి. అది ఎలా సాధ్యం అంటే, విఘ్నతతో సాధ్యం, ఇంగిత జ్ఞానంతో సాధ్యం, హేతుబద్ధంగా ఆలోచించడంతో సాధ్యం. ఇటీవల చారిత్రక అంశాల మీద ఎంత రభస జరిగిందో మనకు తెలుసు. చిత్తూరు రాణి పద్మిని గురించి, హల్దీఘాట్ యుద్ధం గురించి, భగత్ సింగ్ ఫిబ్రవరి 14న ఉరితీయబడటం గురించి ఎన్ని అబద్ధాలు మనం వినలేదు. వీటిని మనం ప్రత్యామ్నాయ సత్యాలు అని అందాం. సత్యానికి ప్రత్యామ్నాయాలు అంటాయా అని ఆశ్చర్యపోవద్దు. మన దేశభక్తుల ఫ్యాక్టరీ ఉంది కదా, అది దేన్నైనా సృష్టిస్తుంది. లార్డ్ మెకాలే ఉపన్యాసం చలామణి అయిన ఒక చిన్న భాగం చూడండి. ఇది భారతదేశాన్ని ఉద్దేశించి ఆయన చెప్పిన మాటలు అని ప్రచారంలో పెట్టారు. ఈ దేశం నలుమూలలా నేను విస్తృతంగా పర్యటించాను. ఎక్కడా నాకు ఒక పిచ్చగాడు కూడా కనిపించలేదు, ఒక్క దొంగ కూడా తారసపడలేదు. అంతటి మహోన్నతమైన నైతిక విలువలు గల సమృద్ధి గల దేశం ఇది. ఇక్కడ ప్రజలు ఆ స్థాయి గలవారు.
అయితే ఈ జాతి వెన్నెముక అయిన ఆధ్యాత్మిక సాంస్కృతిక మన వారసత్వాన్ని వెరగ్గొడితే తప్ప, వీరి ప్రాచీన విద్యా విధానాన్ని మార్చితే తప్ప మనం ఇక్కడ జయించలేము. విదేశీ జ్ఞానం, ఇంగ్లీషు భాష తమ వాటికన్నా గొప్పవి అనే అభిప్రాయం వీరిలో కలిగించితే తప్ప, వీరి ఆత్మవిశ్వాసాన్ని బలంగా దెబ్బ కొడితే తప్ప ఈ దేశం మనకు స్వాధీనం కాదు. వీరి ప్రాంతీయ సంస్కృతులను దెబ్బతీసి మనం కోరుకున్నట్లుగా మార్చుకుంటే గాని మనకు వీరిపై ఆధిపత్యం సాధించడం కుదరదు అని బ్రిటిష్ పార్లమెంట్లో లార్డ్ మెకాలే ఉపన్యాసం ఫిబ్రవరి 2, 1835 అన్నట్లుగా మనకి ప్రచారం కల్పించారు. అసలు ఆ తేదీన మెకాలే కలకత్తాలో ఉన్నాడు. మనం పరికించి చూస్తే బ్రిటిష్ పార్లమెంట్లో కాదు. థామస్ బేబింగ్డన్ మెకాలే 26 అక్టోబర్ 1800లో జన్మించి 28 డిసెంబర్ 1859లో మరణించారు. ఆయన ఉపన్యాసంగా ప్రచారమైన ఇంగ్లీష్ ప్రసంగానికి నేను చేసిన సరళమైన అనువాదం అది. ఈ మెకాలే మాటల్ని ఎల్కే అద్వానీ, ఏపీజే అబ్దుల్ కలాం వారి వారి ఉపన్యాసాల్లో ఉటంకించారు. టెలివిజన్ ఛానళ్ళలో చాలామంది ప్రముఖులు దీన్ని కోట్ చేస్తూ ఉంటారు. ఇది మెకాలే వ్యక్తిగతంగా ఎవరితోనో మాట్లాడింది కాదు. కాబట్టి బ్రిటన్ పార్లమెంట్ రికార్డుల్లో తప్పకుండా ఉండాలి. దీన్ని చరిత్రకారులు, భాషా పండితులు లోతుగా అధ్యయనం చేశారు. పూర్వాపరాలు చర్చించారు. చివరికి తేల్చిన విషయం ఏమిటంటే అది కల్పించిన ఉపన్యాసం మాత్రమే అని, అందులో యథార్థం ఎంత మాత్రమూ లేదని. అందుకు కారణాలేంటంటే పరిశీలిస్తే, 1 బ్రిటన్ పార్లమెంట్లో మాట్లాడేవాడు ఇండియా గురించి మాట్లాడితే ఆ దేశం ఏది, బ్రిటన్, ఆ ప్రజలు అని అంటాడు. అందుకు భిన్నంగా అందులో ఈ దేశం, ఈ ప్రజలు అని ఉంది. అంటే ఇక్కడి వాడే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కల్పించి రాసినట్లు ఉంది. ఇక 2 థామస్ పిన్నే ఆయన సంపాదకత్వంలో మెకాలే ఉత్తరాలు, ఉపన్యాసాలు కొన్ని సంపుటాలుగా వెలువడ్డాయి. వాటిని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది. అయితే ఆ సంపుటాల్లో ఎందులోనూ ఈ ఉపన్యాసం లేనే లేదు. 3 ఈ ఉపన్యాసంలో ఉన్న భాష ఆధునికంగా ఉంది, మెకాలే కాలం నాటిది కాదండోయ్. ఇక 4 అందులో కొన్ని పదాలు చౌకబారుగా ఉన్నాయి. తెలుగు అనువాదంలో అవి కనపడవనుకోండి, తప్పకుండా వాటిని ఆయన ఉపయోగించి ఉండడు. ఎందుకంటే టీబీ మెకాలే ఒక సాహితీ దిగ్గజం. ఆయన భాష అలా ఉండదు. ఇక 5వ అంశం, మరొక ముఖ్యమైన విషయం ఏమంటే 2 ఫిబ్రవరి 1835న లార్డ్ మెకాలే భారతదేశంలోని కలకత్తాలో ఉన్నాడు. ఆ రోజుల్లో బ్రిటిష్ ఇండియాకు కలకత్తా రాజధానిగా ఉండేది. అందువల్ల ఆ కాలంలో ఆయన కలకత్తాలో ఉన్నాడు. బ్రిటిష్ పార్లమెంట్లో ప్రసంగించే అవకాశమే లేదు. ఆయన పేరుతో ఎవరో ఈ కాలం వారు కల్పించి రాశారని తేట తెల్లమవుతుంది. అది కూడా 1835 నాటి భారతదేశపు స్థితిగతులను గురించి అవగాహన చేసుకోకుండా ఆ ఉపన్యాసాన్ని అల్లారు. అలా ఎందుకు అనాల్సి వస్తుందంటే, దేశం నలువైపులా విస్తృతంగా పర్యటించానని చెప్పుకునేవాడికి దేశం నిండా ఉన్న పేద సాధువులు, సన్యాసులు, ఫకీర్లు కనపడకుండా ఎలా ఉన్నారు? బెచ్చగాళ్ళు కనపడలేదనటం అబద్ధం. ఇక ఆ కాలానికి అటు ఇటుగా దగ్గులు దేశాన్ని దోచుకుపోవటం ఆయన దృష్టికి ఎందుకు రాలేదు? దొంగలు లేరనటం అబద్ధమే కదా. ఉత్తర మధ్య భారతదేశపు ప్రాంతాలన్నీ దగ్గులతో బాగా దెబ్బతిన్నాయి ఆ రోజుల్లో. పైగా ఈ దేశ సంపదని బ్రిటిషు వారు కూడా తరలించడం అప్పుడే ప్రారంభించారు. మరి దోపిడీలు, దొంగతనాలు లేవనటం సరైంది కాదు. ఆ ఉపన్యాసం కల్పించి రాసిన వాడికి మెకాలే గురించి ఏమీ తెలియదు అనే అనుకోవాలి. ఎందుకంటే సంస్కృతి, నాగరికత అనేవి యూరప్లో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేవు
అనే గట్టి అభిప్రాయంతో ఉన్నవాడు మెకాలే. అలాంటి వాడు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రశంసిస్తూ మాట్లాడతాడా? ఇది హాస్యాస్పదంగా లేదు. మెకాలే యూరోపియన్ సాహిత్యాన్ని ప్రశంసించినవాడు. యూరప్ దేశాల మహోన్నత సాహిత్య స్థాయిని ఇక్కడి సంస్కృతం, అరబ్బీ కవిత్వాలతో పోల్చి గుణగణాలను ఎత్తిచూపిన భాషా పండితుల్ని నేనెవరినీ కలవలేదు. కానీ నాకు తెలిసినంతవరకు ఉచ్చస్థితికి చేరిన యూరప్ దేశాల కవిత్వం, అందులోని ఊహాశక్తి, వాటి శైలి ముమ్మాటికి ఎంతో ఉన్నతంగా ఉంటుంది, సందేహం లేదు. అందువల్ల నేను సేకరించిన భారత చరిత్ర ఆధారాలను బట్టి, ఇక్కడి సంస్కృత గ్రంథాల అనువాదాలను బట్టి చూస్తే ఇవి ఇంగ్లండ్లోని ప్రాథమిక పాఠశాలల స్థాయిని మించవు. ఇందులో అతిశయోక్తి లేదు అని ఘంటాపథంగా చెప్పిన మెకాలేనే తన సొంత అభిప్రాయానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతాడు? ఆలోచించండి. భారతీయ ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వాన్ని ఎందుకు పొగుడతాడు? ఎవరికి భయపడి, ఎవరిని మెప్పించడానికి మాట్లాడతాడు ఆ విధంగా? అది అయ్యే పని కాదు. ఆయన ఉపన్యసించినట్లు ఓ కట్టు ఉపన్యాసం అల్లుకొని ఆత్మద్రోహం చేసుకుంటూ తమ తెలివి తక్కువతనాన్ని జనానికి కూడా అంటగట్టాలని చేసిన వ్యర్థ ప్రయత్నం అది. పైగా ఆయన తన కింది అధికారులకు ఇలా ఆదేశాలు ఇచ్చాడు: మనం భారతీయులకు వారి వారి మాతృభాషల్లో పూర్తిగా విద్యను అందించలేము. వారికి తప్పకుండా ఒక విదేశీ భాష నేర్పించి తీరాలి అని. ముఖ్యంగా ఇంగ్లీష్ నేర్పించాలి. ఇంగ్లీష్ నేర్చిన భారతీయులు ఉంటేనే మనం ఇక్కడ వ్యవహారాలు చక్కదిద్దగలం. భాష ఒక అడ్డుగోడ కాకూడదు. అందుకే సత్వరం మనం ఇంగ్లీష్ ప్రవేశపెట్టాలి అని లార్డ్ బెంటింగ్, డేవిడ్ హారేల వలె కాకుండా మెకాలే తన ఆలోచనలు భిన్నంగా ఉండేవి. ఇతను కూడా బ్రిటిష్ వాడినన్న పొగరు ఉన్నవాడే. కానీ యూరప్ పరిజ్ఞానం భారతీయులకు అందాలని తహతహలాడినవాడు మెకాలే. ఇంగ్లీషు, సైన్సు, లెక్కలు, సాంఘిక, సామాన్య శాస్త్రాలు, మాతృభాష వంటి విషయాలు మొదటిసారి భారతీయ విద్యా విధానంలో చేర్చినవాడు. అందుకే చూడండి, భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహానుభావులంతా ఇంగ్లీషు విద్యను అభ్యసించిన వారే. ఇంగ్లండ్ వెళ్ళి బారిస్టర్లు అయి వచ్చిన వారే. దేశంలో ఇంగ్లీషు బోధన ఉండటం వల్లే స్వాతంత్రం రాకపూర్వమే ఒకరు సాహిత్యంలో, మరొకరు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతులు సాధించారు. ఇక సెక్యులర్ విద్యా విధానం గురించి మెకాలే సెక్యులర్ విద్యా బోధన ప్రవేశపెట్టడంతో పాటు హిందువుల మనుస్మృతిని, ముస్లింల షరియా చట్టాన్ని పక్కకు పెట్టి భారత శిక్షా స్మృతి ఐపీసీని అమలు చేసింది కూడా మెకాలేనే. ఈరోజు ప్రపంచ పౌరులతో సమానంగా ప్రతి భారతీయుడు స్వతంత్రంగా తలెత్తుకొని ఆత్మగౌరవంతో నిలబడగలుగుతున్నాడంటే అందుకు మెకాలే కారణం. లేకపోతే ఈ దేశంలో హిందువుల వేద పాఠశాలలు, మిషనరీ కాన్వెంట్లు, ముస్లిం మదర్సాలు అవి మాత్రమే ఉండేవి. అవి ఆయా మతాల సారాంశం బోధిస్తూ ఉండేవి. విద్యకు, చట్టానికి సంబంధించిన మార్పులు ఆనాడే మెకాలే చేసి ఉండకపోతే ఇప్పటికీ భారతీయులు ఎంతటి దుర్భరమైన స్థితిలో ఉండేవారో ఊహించుకోవడానికి భయంగా ఉంటుంది. భారతీయ విద్యా విధానాన్ని ధ్వంసం చేసిన వాడని, తెల్లవారి కింద క్లర్కులుగా పనిచేయటానికి మాత్రమే భారతీయులను తయారు చేశాడని విమర్శించారు. నిజమే, అతన్ని ఒక దుర్మార్గుడిగా చిత్రించి తరువాత తరాలకు పరిచయం చేశారు. నిజమే, కానీ కాస్త వివేకంతో ఆలోచిస్తే నిజానిజాలు అవగతమవుతాయి. ఆ ఇంగ్లీషు, ఆ ఐపీసీ లేకపోతే మనకు ఒక అంబేద్కర్ ఎలా ఉద్భవించేవాడు? బహుజనులు, స్త్రీలు ఎలా చైతన్యవంతులయ్యేవారు? భారతీయులు ప్రపంచంలో అత్యున్నత స్థానాలకు ఎలా చేరుకునేవారు? విఘ్నతతో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందా లేదా మీరే ఆలోచించండి. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అని బీజగణితంలో ఒక సూత్రం ఉంది. తప్పుడు కథనాలు ప్రచారం చేసి మనువాదాన్ని మళ్ళీ వెలుగులోకి తేవాలని ప్రయత్నం చేసేవారి ఆగడాలని అడ్డుకోక తప్పదండి. ఆలోచించండి మీరు అంటూ
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ దేవరాజ్ మహారాజ్ వారు అందజేసిన ఈ అంశం లార్డ్ మెకాలేను మోస్తూ ఆపాదించుకుంటున్న కీర్తి అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. మీరే ఆలోచించండి. విన్నారుగా, ధన్యవాదాలు.